నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు కెరీర్ హబ్కి స్వాగతం. ఈరోజు ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూద్దాం. ఈ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ ఏంటో వీలైతే ముందు కామెంట్స్లో చెప్పండి. నేను ఆప్షన్స్ ఇవ్వడం అయిపోగానే కేవలం 3 సెకండ్స్ మాత్రమే టైం ఫ్రేమ్ ఇస్తున్నాను. అభ్యర్థులు కొంచెం వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్ ఆలోచించుకోగలరు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలిటీలో మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణకు సంబంధించి సరైన ప్రకటన ఏది? ఆప్షన్స్: ఏ, ఆదేశిక సూత్రాలు ఎల్లప్పుడూ ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవి. బి, ప్రాథమిక హక్కులు ఎల్లప్పుడూ ఆదేశిక సూత్రాల కంటే ఉన్నతమైనవి. సి, రెండింటి మధ్య సమతుల్యత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. ఆప్షన్ డి వచ్చేసి రాజ్యాంగం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కరెక్ట్ ఆన్సర్ సి, రెండింటి మధ్య సమతుల్యత అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. సుప్రీంకోర్టు ఇప్పటికే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, అలాగే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 కేసుల ద్వారా కూడా ప్రాథమిక హక్కులు అలాగే ఆదేశిక సూత్రాలు రెండు కూడా రాజ్యాంగానికి ముఖ్యమైనవని, వాటి మధ్య సమతుల్యత మౌలిక నిర్మాణంలో భాగమని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించింది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఈ కింది కేసులలో మౌలిక నిర్మాణ సిద్ధాంతం ఏర్పడిన కేసు ఏది? ఆప్షన్స్: గోలక్నాథ్ కేసు, ఆప్షన్ బి మేనకా గాంధీ కేసు, సి కేశవానంద భారతి కేసు, డి మినర్వా మిల్స్ కేసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, కేశవానంద భారతి కేసు. 1973 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసు తీర్పులో భాగంగా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చని పేర్కొంది. కానీ బేసిక్ స్ట్రక్చర్ మౌలిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేదని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడే తీర్పు ఇవ్వడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, ఆర్టికల్ 21 యొక్క పరిధిని అత్యంత విస్తృతంగా వ్యాఖ్యానించిన కేసు ఏది? ఆప్షన్స్: ఏ ఏకే గోపాలన్ కేసు, ఆప్షన్ బి మేనకా గాంధీ కేసు, ఆప్షన్ సి చెంపకం దొరైరాజన్, ఆప్షన్ డి శంకరి ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మేనకా గాంధీ. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు తర్వాతనే ఆర్టికల్ 21 కేవలం జీవించే హక్కు కాకుండా గౌరవప్రదంగా జీవించడం, ప్రయాణ స్వేచ్ఛ, గోప్యత వంటి హక్కులు కూడా ఆర్టికల్ 21లోనే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆర్టికల్ 19 కింద రక్షణ పొందని స్వేచ్ఛ ఏది? ఆప్షన్స్: సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశమంతటా సంచరించే స్వేచ్ఛ, విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ, ఆప్షన్ డి ఏ వృత్తినైనా చేపట్టే స్వేచ్ఛ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ. మనకు కంప్లీట్గా ఆర్టికల్ 19 అనేది భారతదేశానికి సంబంధించింది. దీంట్లో ఏ వృత్తినైనా ఎక్కడైనా చేసుకోవడానికి కానీ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మనకు ఆర్టికల్ 19 అనేది పూర్తి స్వేచ్ఛనిస్తుంది. కానీ విదేశాలకు వెళ్ళే స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని చెప్పి మేనకా గాంధీ కేసులోనే మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 33 ప్రకారం ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారం అనేది ఎవరికి ఉంది? ఆప్షన్స్: రాష్ట్ర శాసనసభ, సుప్రీంకోర్టు, పార్లమెంట్, ఆప్షన్ డి రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పార్లమెంట్. సాయుధ దళాలు, పోలీసు బలగాలు వంటి కమాండింగ్ ఫోర్సెస్లలో క్రమశిక్షణ కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం పౌరులకు మాత్రమే వర్తించే హక్కుల సముదాయం అనేది ఏ ఆర్టికల్స్ ఉన్నాయి?
ఇందులో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 14, 20, 21 ఆర్టికల్స్, ఆప్షన్ బి 15, 16, 19, 29, 30 ఆర్టికల్స్, ఆప్షన్ సి 14, 15, 21 ఆర్టికల్స్, ఆప్షన్ డి 21, 22, 25 ఆర్టికల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15, 16, 19, 29, 30. ఈ హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఆర్టికల్ 14 కానీ 20 కానీ 21 కానీ ఈ 3 ఆర్టికల్స్ కూడా ఇవి భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛ హక్కు. ఇందులో భాగమైన 6 స్వేచ్ఛలు ప్రస్తుతం ఏ అధికరణంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 19(1)A నుంచి 19(1)F వరకు, ఆప్షన్ బి 19(1)A నుంచి 19(1)G, ఎఫ్ అనేది తొలగించబడింది, ఆప్షన్ సి 19(1)B నుంచి 19(1)G, ఆప్షన్ డి 19(2) నుంచి 19(7). కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మొదట ఆర్టికల్ 19(1)F ఇది ఆస్తి హక్కుగా ఉండేది. దీన్ని మనం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. ప్రస్తుతం 6 స్వేచ్ఛలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ రిట్లకు సంబంధించింది. ఆర్టికల్ 32. ఈ క్రింది వాటిలో ఏ రిట్ అనేది న్యాయస్థానం తన కింది స్థాయి న్యాయస్థానాన్ని విచారణ కొనసాగించకుండా ఆపుతుంది? ఆప్షన్స్ సెర్షియోరరీ, మ్యాండమస్, కోవారెంటో, ప్రొహిబిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రొహిబిషన్. ఈ కింది న్యాయస్థానం తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తే పై న్యాయస్థానం ఏదైతుందో అది దాన్ని ఆపడానికి ప్రొహిబిషన్ అనే రిట్ని జారీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే భావనను భారతదేశంలో వాస్తవికంగా ఏ కేసు తర్వాత బలపడింది? ఆప్షన్స్ ఏ గోలక్నాథ్, బి మేనకా గాంధీ, సి కేశవానంద భారతి, డి మినర్వా మిల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మేనకా గాంధీ కేసు. భారత రాజ్యాంగంలో ఫస్ట్ స్టార్టింగ్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మాత్రమే ఉండేది. మేనకా గాంధీ కేసు ఎంట్రీ అయిన తర్వాత ఈ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా సమంజసంగా ఉండాలని చెప్పి కోర్టు అప్పుడు తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగానే డ్యూ ప్రాసెస్ అనే భావన అనేది బలపడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 32 గురించి తప్పు ప్రకటన ఏది? రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్స్ ఏ దీనిని అంబేద్కర్ రాజ్యాంగ హృదయం అని పిలిచారు, ఆప్షన్ బి ఇది స్వయంగా ప్రాథమిక హక్కు, ఆప్షన్ సి సుప్రీంకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారం ఇస్తుంది, ఆప్షన్ డి ఇది అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడూ నిలిపివేయబడదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కానీ అలాగే కొన్ని సందర్భాల్లో ఆర్టికల్ 32 అమలు అనేది పరిమితం చేయవచ్చు. కాబట్టి ఎప్పుడూ నిలిపివేయబడదు అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో నెగిటివ్ రైట్గా పరిగణించబడేది ఏది? ఆప్షన్స్ విద్యా హక్కు, మత స్వేచ్ఛ, అస్పృశ్యత నిర్మూలన, రాజ్యాంగ పరిహారాల హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్పృశ్యత నిర్మూలన. ఈ నెగిటివ్ రైట్స్, పాజిటివ్ రైట్స్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 17 అనేది ప్రభుత్వం మరియు సమాజం ఒక పని చేయకూడదు అనేదాన్ని తెలుపుతుంది. అంటే నెగిటివ్ రైట్గా దీన్ని పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది కేసులలో ఏది రైట్ టు ప్రైవసీ అంటే ఆర్టికల్ 21లో భాగంగా గుర్తించబడింది? ఆప్షన్స్ ఏడిఎం జబల్పూర్, పుట్టస్వామి కేసు, గోలక్నాథ్ కేసు, శంకరి ప్రసాద్ కేసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
పుట్టస్వామి కేసు. మనకు జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో గోప్యత హక్కు అనేది ఆర్టికల్ 21లో భాగంగానే ఉంటుందని చెప్పి, ఇది కూడా ప్రాథమిక హక్కు కిందకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ స్కోర్ ఎంతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం.